లాంటి పేపర్లో చూసినాం, అన్ని పేపర్లో చూసినాం. 5 జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అయింది. అసలు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అమెరికా నుంచే వస్తలేరు. 2 సార్లు సార్ కేటీఆర్లో సార్ హరీష్ రావుని పంపించి మీరు రాత్రి మీరు వస్తే మేమందరం జైల్లోకి పోతామని చెప్పి కేసీఆర్ హరీష్ రావుని పంపించి ఏ ఫ్లైట్లో పోయిండో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన. ప్రభాకర్ రావు పోయి నేను రావద్దన్నాడు, అక్కడనే ఉండమని చెప్పినాను. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది, ఈడీ కేసులు నడుస్తున్నాయి, ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి, బిడ్డ మీద నడుస్తున్నాయి. కేసుల గురించి కోర్టు న్యాయస్థానం కాబట్టి నేను మాట్లాడడం. కానీ నువ్వు వచ్చినావు కదా, ఏ జిల్లాకు పోదామా, గజ్వేల్ కానీ పోదాం, గజ్వేల్కి పోదామన్నా రెడీ, సిరిసిల్లాకు పోదామన్నా రెడీ, సిద్దిపేటకు రెడీ. ఎన్ని ఇళ్ళు కట్టినావు నువ్వు నల్గొండకు రా. ఎగ్జాంపుల్ దత్తత తీసుకున్నావు కదా, 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గ్రూపే చేయకుండా ఇప్పుడు ఇవాళ 3 కోట్లు పెట్టి రిపేర్ చేపిస్తున్నాను. నేను నా ఎమ్మెల్యే ఎస్టీఎఫ్ ఫండ్ కలెక్టర్ ఫండ్ పెట్టి రిపేర్ చేసి పేదోళ్ళకి ఇచ్చుకుంటా మళ్ళీ కాన్సెన్సీ 3500 ఇల్లు ఇస్తున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టలేను. ఇవాళ రైతు భరోసా 20% పెంచి 12,000 వేసినాం. ఇవాళ రైతులకు 50 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలన్నా సంవత్సరానికి 12,000 ఫ్రీగా చేస్తున్నాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లు మితి కట్టాలి, 7,000 కోట్లు ఒరిజినల్ కట్టుకుంటా 18,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. పెన్షన్స్ జీతాలు కలిసి 18,000 కోట్లు మొత్తం కలిసి అంత ఖర్చు రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్ కానీ. అయినా సరే పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది. నీ అందరికీ తెలుసు. ఒక్క రేషన్ కార్డు పేరు తెలంగాణ, ముద్ర పేరు తెలంగాణ. అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు, అసలు తెలంగాణ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు. నువ్వేం పడగొడతావు, నువ్వేం తొక్కుతావు మమ్మల్ని. పార్టీని నువ్వే మార్చుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వే మొదలుపెట్టుకున్నావు. ఎప్పుడైతే దళితులను మోసం చేసినావో, రెండవసారి ఎన్నికల ముందు దళిత బంధువు ఫోన్లలో మెసేజ్ పంపించి ఓట్లేసాను. మొదటిసారి దళిత ముఖ్యమంత్రి అంటే దళితులందరూ కూడా ఓట్లేసాను. 12% మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాం. నీలాగా తప్పుడు మాటలు చెప్పలే. మేము చేసేయే చెప్పినాం, అవే చేస్తున్నాం. ఇంకా ముందు అయినా సరే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. చెప్పని మూసి కూడా చేస్తున్నాం, క్లీనింగ్ చేయాలి. అందుకని నువ్వు ఏదో బయటకు వచ్చి మాట్లాడితే రోజు భయపడతావు లేడు ఇక్కడ. నువ్వు దీనిలాగా దొంగ మాటలు చెప్పి దళితులను చేస్తా అని చెప్పి నువ్వు అధికారం రాలేదు. 6 గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం పోయింది. ఒక వార్డు మెంబర్ లేడు మాడు. అక్కడ పార్టీ పోతుందని కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. 2 సార్లు కేసీఆర్ మాటలని మోసపోయినాం. అసలు తెలంగాణ కాంగ్రెస్ గెలిపించాలని ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళా టర్మ్ కూడా మేమే గెలుస్తాం. నీతో ఏమీ కాదు, ఏమీ చేయలేవు. ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో కొద్దిగా 39 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్లో వచ్చేసరికి 9 3వ ప్లేస్ 7వ ప్లేస్ డివైడ్ పోయింది. నేను చేసేది ఏముంది? రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుందాం. ఒక జిల్లా పరిషత్ గెలిపి ఛాలెంజ్ చేస్తున్నాం.